ఇతడేనా? అభివాదనం మహారాజా. బాగు బాగు. మా పరోక్షంలో తిరస్కారం, మా సమక్షంలో నమస్కారం. మాకు తెలియకుండా మా సీమలో ప్రవేశించి, మా ఉద్యానంలో విశ్రమించి, మా పిల్లలతో వేళకొడలాడుతూ మా సంబంధానికే వర్తమానం పంపిస్తావా? సావధానంగా విని సత్కరించండి మహారాజా. అంతా వినే మాట్లాడుతున్నావు. నీవా మాకు హెచ్చరిక చేసేది? ఇలా చూడు, నువ్వు కురువీరుడువేనా? ద్రోణాచార్యుని శిష్యుడివేనా? ముమ్మాటికి నిజమే మహారాజా. ద్రుపదుని బంధించి తెచ్చి గురుదక్షిణ సమర్పించిన దౌర్బలశాలి, మత్స్యయంత్రం భేదించి ద్రౌపదిని చెట్టపట్టిన వీరాధి వీరుడు అర్జునుడు వీరే మహారాజా. నేను అప్పుడే అనుకున్నాను. మా యువరాజ్ ఏమిటిది? మేము మహారాజులు కామా, మందిరాలకు నోచుకోమా? మాట మాత్రం తెలిపితే పూర్ణ కుంభాలతో వచ్చి స్వాగతం ఇచ్చి పురప్రవేశం చేయించేవారమే, మీకు ఆతిథ్యం ఇచ్చి తరించినట్టు భావించేవారమే. ఏమిటి నటన? కాదు మహారాజా, ఇది మా అదృష్ట సంఘటన. మా కన్యల అపరాధాన్ని మన్నించండి, ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం కల్పించండి. మేమిప్పుడు వ్రతదీక్షలో ఉన్నామే. మా ఆతిథ్యం కూడా మీ వ్రతంలో ఒక భాగమే అనుకోండి. అనుకోండి మహారాజా, ఆతిథ్యం స్వీకరించే పోదాం, అదే మనకు రక్ష. దీక్ష కాదుగా. దయచేయండి. తమరు సంకల్ప సిద్ధులు ప్రభు. అమ్మాయికి కళ్యాణం చేయాలని అనుకున్నారా? అంతలోనే అల్లుడు నగరంలో అడుగు పెట్టాడు, అమ్మాయి గారు తోడు తెచ్చాడు. ఆ 3 ముళ్ళు పడ్డాయంటే తమ ముత్తడ తీరుతుంది. అంతే అంటావా? అమ్మాయి చిలిపితనానికి నొచ్చుకున్నాడేమో. మెచ్చుకున్నాడు. తోటలో ఆ ఇరువురి వాళ్ళకారు తమరు చిత్తగించారో లేదో నేను బాగా పసిగట్టాను. అది ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనం. తొలి చూపులో మొలకెత్తిన ప్రేమ మలిచూపులో మారాకు వెయ్యాలి. మన విజయానికి అంగీకరిస్తాడో లేదో. వల్లని వాడైతే కన్నెలతో కబురంపిస్తాడా? వెళ్ళి అడుగుదామా? మాట ఆ మాట నోట వెంటే మనం రప్పిలో ఆడిన ఆటే మరికొంత సాగిందంటే కథ రసకందాయంలో పడుతుందన్నమాట. విడిచిపడదు కదా. ఎంత మాట! అది నాకు వదిలిపెట్టండి, మీరు సరేనండి. మళ్ళీ ఈనాటికి మనవడితో ఆడుకునేటండి. అవలకు ఆగండి ఆగండి, నేను రావలే, మీరు పోవలే, వీరితో పాటు నీవు కూడా పోవలే. ఎక్కడికి బావగారు? అక్కడికే, విజయుని విడిదికి. దేనికి? కళకళలాడుతూ కన్యలందరూ అతిథికి సపర్యలు చేయవలెనని మహారాజుల ఆజ్ఞ. కాదు కాదు, ముచ్చట. చెల్లదని మనవి చెయ్యండి. ఓ, మా పిల్ల మా గడసరి అని విజయుడితో మనవి చేస్తాం. ఎందుకో యత్నం? కళ్యాణానికి ప్రయత్నం. వధూవరులు ఉభయులు మనస్సులు తెలుసుకొని మరీ వివాహం చేసుకోవడం మంచిది. అదే మా అభిప్రాయం. కదలమమ్మా కళ్యాణి, అందరం కలిసి అల్లుడు గారిని ఒక ఆట ఆడిద్దాం. కురువీరా కురువీరా, కుశలమే కదా? ఇంతలోనే కుశల ప్రశ్నలతో దయచేశారు. మీ కోటలో అతిథులకు అడుగడుగునా ఆపదలు తారసెల్లటం అలవాట? మా అలవాటులు నిన్నేమీ బాధించవులే. అయితే తమరు దయచేసిన ఘనకార్యం మాక ఉభయులకు మహారాజోపచారములు నీవు అనుభవించుట చూసి మేము ఆనందించుట. ఈ కార్యక్రమము నీవు అంగీకరించిన వెంటనే ప్రారంభము కానున్నది. తమరు తలపెట్టింది తప్పదుగా. ప్రారంభించండి. తక్షణమ సంసిద్ధంగానున్న సకల రాజోపచారములు సత్వరమలోనికి దయచేయవలే. మళ్ళీ యక్షౌహిణిని మా మీద దండెత్తించావా మహానుభావ? మాకే ఉపచారము అక్కరలేదు. అక్కర నీది కాదయ్యా, మరి మాది. ఒక్కరి సేవలకు ఇందరెందుకయ్యా? కావలే కావలే, ఒక్కొక్క సుందరిది ఒక్కొక్క చాతుర్యము, ఇన్నియూ కలిసి ఒక్కొమ్మడి నిన్ను ఆదరింపవలనని మహారాజు ఆజ్ఞ. మా అనుకునే ఈ చిన్నారి పన్నీరు జల్లు, ఈ గజయాన గంధమనందు, ఈ అలివేణి పూలమాల అర్పించు, ఈ విరిబోణి మరి ఈ సింగారి చాతుర్యం ఎందులోనో సెలవీయలేదే? ఈ చిన్నది ఎందుకో కొరగాని వట్టి ఉత్సవ విగ్రహం. ఈ విగ్రహాన్నే మా సపర్యలకుంచి తక్కిన విగ్రహాలతో తాము దయచేయండి బావా. అన్ని సపర్యలకు ఒక్కరే మేము సరిపెట్టుకుంటాముగా. నా మాట వినవయ్యా, ఈ కన్య గడుసుది, తల బిరుసుది, ఒక్కరే సముఖాన ఉండవలెనన్నా వీరిలో ఎవరినైనా వరించు. పొరపాటు ఆజ్ఞాపించు. గడుసు గాని తల బిరుసు గాని ఈ కన్నె మీదనే మా కన్ను నిలిచింది.
త్వరగాని ఈ కోమలినే మా సపర్యలకు వరించా పొరపాటు ఆజ్ఞాపిస్తున్నా. ముమ్మాటికి అంతేనా? ఆ, తథాస్తు. మా మాట విననందుకు ఫలం అనుభవిస్తాం. అదే మా ఆఫీసు. మా అభిలాష కూడా అదే. పదండే పోదాం. వదండి. నీ పేరు పేరుతో నిమిత్తమేముంది? అసలు పలకకపోతే పలికించే నేర్పు పాండవ మధ్యమునికి లేకపోతేగా. ఉమ్. ఈ నిర్మోహమాటం మాతోనేనా? మహారాజు గారితో కూడా? మహారాజుతో అంతటి చనువు మా అందరికీ ఉంది. ఆహా, అందరికంటే మహారాజుకు నీ మీదే అధిక వాత్సల్యమేమో. ఏమో. లేకపోతే ఎందుకు పరమాలిన వారిని కోటలో ఉంచి పోషించవలసిన అవసరం? మహారాజునే అడగండి. అక్కర్లేదు, నీ ముఖం చూడగానే తెలిసింది. ఆడపిల్లలకు ముఖం వాచిన మహారాజు గారు నిన్ను పుత్రికా వాత్సల్యంతో పెంచుకుంటున్నారు కనుకనే నీ మాట విని నన్ను పట్టి తెప్పించారు. విజయులని వినగానే బెదరి అతిథి మర్యాదలు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు అనేనా శ్రీవారు అనేది? అబ్బెబ్బే, శ్రీవారు ఏమీ అనలేదు అని నీతో గెలవను లేదు. ఇక మాటలు చాలించి సేవలు ప్రారంభించు. ఇదిగో పన్నీరు చిలుపు, పూమాలు అలంకరించు, దీవెనతో విసరు, చిరునవ్వుతో కసరు, కన్నులతో కొసరు. కానీ నాకు చేత కాదు. ఏ సేవలు అందుకొనుటయే గాని సేవించి ఎరుగని రాసబిడ్డవు కాదుగా. విసురు. కసరినందు వల్ల ప్రయోజనం లేదు. నాకివేమి చేత కావు. సెలవు. ఆగు. జీతము బత్యము లేని కొలువుకు సెలవులు లేవు. సేవలకు ఉపక్రమించు. చేత కావని మనవి చేశానుగా. కాకపోతే నేర్చుకో. నేర్పే నేర్పు తమకుంటే నేర్చుకోవడానికి అభ్యంతరం లేదు. అందుకోండి దీవెన. తినకండి పన్నీరు. పాఠం ప్రారంభించండి. గురువులకే పాఠాలు నేర్పేటట్టున్నావే. తగ్గ శిష్యురాలిది. తీసుకో. విసురు. అలా కాదు, ఇలా అయితే ఒకే గాలి ఇద్దరికీ సోకుతుంది. చేతికి చెయ్యి అందించి ఇలా విసురు. సుతారంగా అంటే బొయ్యారంగా కాదు. ముఖం ముడుచుకోరాదు, అంతటితోనే అలసిపోరాదు. అడుగులోనే హంసపద. నీకు ఈ శిక్షణ చాలదు. మరో మంచి పథకం ఆలోచించి ఉంచుతాను. రేపు ఉదయమే పాఠం ప్రారంభించు.